గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కోవా ఇన్సిడెంట్ అనేది సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది కదా. సో దాని గురించి ఏమంటారు? ఆ యాంకర్ ఆయనకి వెళ్ళిన పర్సన్ గురించి ఏం చెప్తారు? ఆ యాంకర్ కి కొద్ది కూడా బుద్ధి జ్ఞానం లేదు, కామన్ సెన్స్ లేదు. అలాంటి వైరల్ చేసే ముందు అమ్ముకుంటాడ ఎంత పూరు, ఆయనకి మనం ఇలా చేయటం పాపం తగులుద్దనే కొద్ది కూడా ఇంగిత జ్ఞానం లేదు. సో అది కరెక్టే కాదు. మనం పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో తెల్లారితే ఎన్నో వందల ఛానల్స్ లో ఎన్నెన్నో న్యూస్ చూస్తూ ఉంటాము. ఫంగస్ వచ్చినాయి, డీకంపోజ్ అయ్యి చికెన్ మటన్ అందరికి సప్లై చేస్తారు. ఐస్ క్రీమ్లు, వాటర్ లో కూడా, మినరల్ వాటర్ లో కూడా కొన్నిసార్లు పురుగులు చూస్తూ ఉంటాం. ఇలాంటి అన్ని పబ్లిక్ ఇష్యూస్ అన్ని వదిలిపెట్టేసేసి ఒక పూర్ పర్సన్ ని అలా వైరల్ చేసి ఆ నోట్లో మట్టి కొడతాం అన్నది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఏంటంటే ఇంకో టాపిక్ కూడా రేస్ చేస్తున్నారు. ముస్లిమ్స్ వీళ్ళు కావాలని ఇలా జాతరకు వచ్చి ఇలా చేస్తారని అంటున్నారు. ఇప్పుడు ముస్లిమ్స్ హిందూస్ అని కాదు కదా, హిందువుల్లో కూడా క్రిస్టియన్స్, అన్ని రిలీజియన్, ఈ రిలీజియన్ ఆ రిలీజియన్ కాదు, అన్ని రిలీజియన్స్ లో మంచి చెడు జరుగుతూ ఉంటది. ఆయన తక్కువగా కోవా బ్రెడ్ అమ్మినంత మాత్రం అది చెడ్డదని ఎవరు చెప్పారు? అది చెడ్డదేం కాదు. ఎక్కువ మంది కొనడం కోసం కూడా కొంతమంది రేట్ తగ్గించి లెస్ ప్రైస్ తో కూడా సేల్ చేస్తారు. తక్కువైనంత మాత్రాన దాన్ని మనం తక్కువగా చూడకూడదు. మరి అలా అనుకుంటే డిమార్ట్ లో ఆయన హెవీ డిస్కౌంట్ ఇస్తారు. ఎక్కడ లేని జనం అంతా చాలా సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. మోర్ ఉంది, రిలయన్స్ ఉంది, నెక్స్ట్ విజేత సూపర్ మార్కెట్ చాలా ఉన్నాయి, రత్నదీప్, ఇవన్నీ వదిలేసి మనందరం డిమార్ట్ కి వెళ్తాం కదా. ఆయన ఎక్కువ సేల్ అవ్వాలన్న ఉద్దేశంతో హెవీ డిస్కౌంట్ ఇస్తారు. అయినంత మాత్రం చెడ్డదని మీరు ప్రూవ్ చేస్తారా? బన్కి రిలీజియన్ కి సంబంధం ఏంటి? ఒక మతానికి సంబంధం ఏంటి? బన్ కోవా సంబంధం అదే నేను చెప్పుకొస్తున్నా. ఇప్పుడు డిస్కౌంట్ ఇస్తే చెడ్డే కావు కదా. అలాగే బన్ తక్కువ రేటుది ఇది మంచిది కాదు అన్నది కరెక్ట్ కదా. రిలీజన్ కాదు. ఆయన ఆ ఛానల్ ఆయన జస్ట్ వైరల్ కోసము, ఫాలోవర్స్ ని పెంచుకుంటాం కోసం, వ్యూవర్స్ ని పెంచుకుంటాం కోసమే అలా చేస్తాడు. వీళ్ళకి ఏంటంటే ఛానల్ కి ఏ టాపిక్ దొరకకపోతే ఎలా వైరల్ అవ్వచ్చా, ఇదే మంచి అవకాశం అని చూస్తూ ఉంటారు. ఆయనకి ఏ టాపిక్ దొరకలేదేమో, పాపం ఆయన నోట్ మట్టి కొట్టాడు. అంటే ఆయన వీడియో చాలా బాగా అనిపించింది. ఆయన అందరూ కలిసి చుట్టుముట్టేసి ఏం తెలియని ఆయన్ని, నువ్వు తప్పు చేసావు, నువ్వు నిజంగా వాళ్ళని చంపడానికి అంటారు. హిందూ ముస్లిం ని నరుక్కుని చావటానికి మధ్యలో రిలీజన్ ని అసలు ఎందుకు చేస్తున్నారు? అసలు ఆ ఛానల్లో ఎవరు ఏంటి అసలు పట్టుకుని అడగాలి ఒకసారి. ఎవరు ఆ ఛానల్లో? అలాగంటమే కరెక్ట్ కాదు. మొత్తానికి మీరైతే అతనికి సంబంధించట్లేదు పాపమ్మ. అవును, రిలీజన్ పరంగా ఎన్నో ఉన్నాయి కదండి. మనం గవర్నమెంట్ హాస్టల్ రీసెంట్ గా న్యూస్ చూసాం. కులిపోయిన వెజిటేబుల్స్, సొరకాయలు అవన్నీ పిల్లలకి పెడుతున్నారంట. అలాంటి ఛానల్స్ చూపించచ్చు కదా గవర్నమెంట్ ఆటలో ఇట్లా జరుగుతుందని. అన్ని స్టేట్స్ లో, ఒకటని కాదు, ఒకటని చూపించారు మన చాలా స్టేట్స్. ప్రైవేట్ ఆటలో ఫీజు తీసుకుంటే వరస్ట్ ఫుడ్ పెడతారు. అలాంటివి చూపించుకోవచ్చు కదా, రెస్టారెంట్ చూపించుకోవచ్చు కదా, ఎన్నెన్నో ఉన్నాయి. మన పక్కన ఫుట్పాత్ మీద కొన్ని గలీజీ ఉంటాయి. అలాంటివన్నీ వదిలేసేసి పుట్టి ముస్లిము వీళ్ళే ఇలా చేశారు కాబట్టి వాళ్ళు ఏం అనలేరు. అవును, ఎకనామికల్ గా వీక్ కాబట్టి అలా ఏం చేయలేరు కాబట్టి అలా చేస్తున్నారు. స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళైతే ఏమి చేయలేరు. స్ట్రాంగ్ గా ఎవరైతే ఎకనామికల్ గా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళైతే ఏం చేయలేరు. ఎవరైతే వీక్ గా ఉంటారు వీళ్ళు ఏం చేయలేరు అని కూడా వాళ్ళ బలహీనత చూసి కూడా వీళ్ళు ఆడిస్తారు అనమాట. నమస్కారం అండి. ఈ కోవా బన్ గురించి ఇన్సిడెంట్ జరిగింది కదా, సోషల్ మీడియాలో అదే చక్కర్లు కొడుతుంది. చాలా మంది ఆ కోవా అతనికి సపోర్ట్ చేసుకుంటూ వీడియోలు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, అది చిన్నదైనా కానీ మొదలు పెట్టారు అడగడం అనేది, ప్రశ్నించడం అని చెప్పి మొదలు పెట్టారు. ఇది ఏంటంటే మెయిన్ థింగ్ మనకు వచ్చేసి లవ్ జిహాదు, ఫుడ్ జిహాదు, ల్యాండ్ జిహాద్ లాంటివి. దేంట్లో ఇది వచ్చేసి ఫుడ్ జిహాద్. కాకపోతే చిన్న వ్యాపారస్తుల మీద పడడం అనేది ఒకటి చూడండి, కుక్కని ఎవడైనా కానీ ఊరిని తరిమేయగలుగుతాడు, కానీ పోటీ అనేది సింహం మీద పడ్డప్పటికి తెలుస్తుంది. అది అనేది పెద్దవాటి మీద పడాలి. ఇప్పుడు ఒక పాన్ పరాగ్ అని చెప్పేసి యాడ్ వస్తుంది, దాని మీద 3 హీరోలు ఉన్నారు. 3 హీరోలు కూడా కోటాను తీసుకుని యాడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఆ సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తే ఆ సంపాదన వాళ్ళకి వస్తుంది. అంటే అంత సంపాదన ఇచ్చి వాళ్ళని పెట్టుకొని కూడా అడగడానికి మనుషులు భయపడుతున్నారు. ఈ అడగడం అనేది చిన్నవాళ్ళని ఓకే సంతోషం, పెద్దవాళ్ళని ఎప్పుడు అడుగుతారు? మీరు పెద్దవాళ్ళ మీద ఎప్పుడు విరుచుకుపడతారు? వాళ్ళని జైలుకి ఎప్పుడు పంపిస్తారు? అసలు వాడు అటువంటి యాడ్ చేయడానికి సిద్ధపడుతున్నాడంటే వాడికి ఎంత కండకావరం ఉండాలి. అంటే ప్రజలు ఏమన్నా చావని, నాకు అనవసరం, నా డబ్బు నాకు వస్తే చాలు. అంటే అటు దేవుడి భయం కానీ, ఇటు ప్రజలు ఏమనుకుంటారని చెప్పేసి బాధ కానీ, వాళ్ళకి ఆరోగ్యం అనేది పాడైతే వాళ్ళు ఏం చేసుకుంటారని చెప్పేసి ఆ ఆలోచన అనేది కానీ ఏది లేకుండా సినిమా హీరోలు కూడా ఈ రకంగా నీచంగా ఆలోచన చేసుకుంటూ ఇటువంటి యాడ్స్ చేస్తున్నారు. అదే ఒక హీరో ఉన్నాడు చూడండి, తన పేరు సరిగా నాకు గుర్తులేదు, హిందీలో హీరో ఉన్నాడు. తనకు 10 కోట్ల ఆఫర్ ఇస్తా అంటే తాగుడుకు యాడ్ చేయని చెప్పి అన్నాడు.
నాకు కావాల్సింది ప్రజల ఆరోగ్యం. కావాలంటే నాకు సినిమాలు రాకపోయినా పర్లేదు, మీరు దీంతో సినిమాలైనా వదులుకుంటా కానీ ఇది మాత్రం చేయని చెప్పాను. అదిగో అటువంటి హీరోని పట్టుకొని వీటికి అగెనిస్ట్ గా చేయండి ఏమైనా, మేము కూడా సంతోషం, మా ప్రజల ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి. అంటే మేడారం జాతరలో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఏమంటారు అంటే అందరూ గుమ్ముగూడి నువ్వు తప్పు చేసావు దీనికి ఎక్స్పైరీ డేట్ చూపించు, చెట్టుకు కట్టేసి కొడతాము, పోలీసులకు ఫోన్ చేసి పట్టిస్తాము, ఏంటి దీని గురించి చెప్పేది ఒకటేనండి, చిరు వ్యాపారిని వాడికి తెలుసో తెలియకో తీసుకొచ్చింది అక్కడికి, దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందనే విషయం కూడా మనకు తెలియదు. ఆ విషయం మనకు మర్యాద చెప్పండి. అలా బెదిరించడం వల్ల రేపు పొద్దున వాడి ఇంటికి వెళ్ళాల్సిన 10 రూపాయలు కూడా రాకుండా మీరు ఆపుకున్నారు. అది ఎక్కడి నుంచో వాడు అప్పో చేసుకొని ఓ 1000 రూపాయల సామాన్ తీసుకొచ్చేసి అది అమ్ముకుంటే ఇంకో 1000 రూపాయలు దొరుకుతాయేమని చెప్పి వచ్చిన వాడు అక్కడికి. దీనివల్ల ఆరోగ్యం పాడవుతుంది అనే విషయం తెలిస్తే వాడు అసలు రానే రాడు. ఎందుకంటే వాడికి కూడా పిల్లలు ఉన్నారు, వాడు కూడా పిల్లలను పోషించుకోవాలి. ఆ మాత్రం జ్ఞానం ఉన్నాడు. కాకపోతే వానికి తెలియదు ఎక్స్పైరీ కూడా ఉంటుంది. ఇది అనిపించి ఒక బన్ను కదా, ఇది ఈ రోజు తిన్నా నాకు పని చేస్తుంది, వారం రోజుల తర్వాత పని చేస్తుంది అనే ఆలోచనతో వాడు వచ్చిన అక్కడికి. వాడి మీద కాదు పడాల్సింది, పెద్దవాళ్ళ మీద పడండి, పెద్దవాళ్ళ మీద విడిచిపడండి. దయచేసి పెద్దవాళ్ళని పట్టుకోండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మేడారం జాతరలో జరిగిన ఆ కోవా ఇన్సిడెంట్ గురించి అసలు మీరేమనుకుంటున్నారు? తప్పు ఎవరిది అనుకుంటున్నారు? తప్పు ఒప్పులు పక్కన పెడితే ఏదైనా ఒక సమస్య పరిష్కారం చేయాలనుకున్నప్పుడు లీగల్ గా పరిష్కారం చేయాలి. ఇష్టానుసారంగా తాను వేరే మతస్థుడు కాబట్టి అతన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే ఏంటి అసలు కోవా గురించి, ఆ కోవాకి మతానికి సంబంధం ఏంటి? ఇప్పుడు కొంతమంది కొన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నారండి, అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియట్లేదు. దాన్ని పట్టుకుని ఇప్పుడు ఎక్కువ పర్సెంట్ ఈ కోవా బన్ అనేది ఎక్కువగా ముస్లిం సామాజిక వర్గం వాళ్ళే ఎక్కువ అమ్ముతున్నారు, మనం చూస్తున్నాం. అది అందులో ఏదో కలిస్తున్నారు, కలిపి హిందూ పిల్లలు పుట్టకుండా చేసేటటువంటి కెమికల్ ఏదో కలిపి అమ్ముతున్నారు వాళ్ళు అనేటటువంటి ఒక ఇష్యూని తీసుకొచ్చి తండ్రి కొడుకులు ఇద్దరి మీద ఈ రగడ చేయవలసిన వచ్చింది. అంటే వాళ్ళు ముస్లింస్ కూడా అమ్ముతున్నారు కదా అదే కోవాని, వాళ్ళు తింటున్నారు కదా. మరి అమ్ముతున్నారు, తింటున్నారు. నేనేమంటానంటే అలాంటి విషయం ఏదన్నా ఇబ్బందికరంగా ఏదన్నా పాపులర్ అయినప్పుడు అది లీగల్ గా వెళ్ళి చెక్ చేయించుకుని వాళ్ళ మీద ఏదైనా చర్య తీసుకునే పద్ధతి ఒకటి ఉంది. అంతే తప్ప ఇష్టానుసారంగా వెళ్ళి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి కొడతాము, చంపుతాము, కట్టేస్తాము అనడం మాత్రం కరెక్ట్ కాదు. మేడారం జాతరలో పాపం ఒక్కడే ఉన్నాడు, అందరూ గుంపు కూడి నువ్వు ఇది చేస్తున్నావు అని బలవంతంగా ఆయనతో అనిపిస్తుంటే ఆయన కూడా తిని చూపించాడు, అయినా గానీ వాళ్ళు వదలలేదు. అంటే ఏంటి ఆ పరిస్థితి? అదే చెప్తున్నాను కదండి, ఎప్పుడైనా ఒక అపవాదం వచ్చినప్పుడు దాన్ని లీగల్ గా వెళ్ళాలి, అంతే తప్ప మ్యాన్ హ్యాండలింగ్ చేయడం అనేది పొరపాటు. ఎందుకంటే ముస్లింస్ లో తక్కువ మందే ఉంటారు అక్కడ అలాంటి హిందూ పండుగల్లో. అంటే హిందూ పండుగల్లో వాళ్ళు వచ్చి అమ్మడము ఏదైనా ఇబ్బంది పెడుతున్నారు అంటే ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్ల వల్ల అలా అనుకోవడం జరుగుతుంది. హిందువులు కూడా అమ్ముతూనే ఉంటారు, మరి ఆ లెక్కను తీసుకోవచ్చు కదా. సరే, ఏదేమైనా మనం మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. ఎవరైనా ఓ చిన్న బిజినెస్, అది ఏదో లక్షల కోట్లు సంపాదించేది కాదు, ఏదో పట్టుకూడు కోసం చేసుకున్నటువంటి కార్యక్రమంలో ఇబ్బంది పెట్టకూడదు. అలాగే జాగ్రత్తగా ఎవరైనా ఏ మతమైనా అన్ని మతాలు సమానమే మనకి. కాబట్టి ఒక మతాన్ని తప్పు చేస్తుందని చూపించకూడదు. అది కరెక్ట్ కాదు. తినే ఫుడ్ లో మతాన్ని అంటగట్టకూడదు. నిజంగా మరి వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళు ఏదో ఆ వ్యాపారంతో బతుకుతున్నారు, మరి వాళ్ళ వ్యాపారం తీసేనట్టే. వేళ అది కాదు, వాళ్ళు ఏం తప్పు చేయలేదని తెలిస్తే ఆ నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి? కాబట్టి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు పరిష్కారం దిశగా ప్లాన్ చేయాలి తప్ప ఇలా ఇష్టానుసారంగా వెళ్ళిపోయి అతని మీద దౌర్జన్యం చేసి దుర్మార్గం చేస్తే మాత్రం ఇది కరెక్ట్ అయిన పని కాదు, పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను.